వచ్చి పూజించారు. ఆధునిక యుగంలో కూడా అనేక ప్రముఖులు తమను తీర్చిదిద్దిన గురువులను గౌరవించారు. విద్యార్థుల జీవితాల్లో జ్ఞానాచోతులు వెలిగించే గురువులకు మన దేశంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. దానిలో భాగమే సెప్టెంబర్ 5న జరుపుకున్న ఉపాధ్యాయ దినోత్సవం. మంచి ఉపాధ్యాయుడు, గొప్ప తత్వవేత్త, రాజకీయ నాయకుడు ఆయన భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి నేడు. ఆయన స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. సర్వేపల్లి రాధాకృష్ణునికి ఉపాధ్యాయ వృత్తి పట్ల అభిమానం. దేశాన్ని తీర్చిదిద్దే మేధావులు ఉపాధ్యాయులే అని ఆయన నమ్మేవారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఒకసారి కొంతమంది స్నేహితులు, విద్యార్థులు కలిసి ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడానికి అనుమతి కోరారు. అప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లను గౌరవిస్తే మంచిదని సూచించారు. ఆ తర్వాత 1962 నుంచి ఏటా సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. విద్యార్థులకు గురువుల పట్ల ఉన్న గౌరవ మర్యాదల కారణంగా గురు పూజోత్సవం ఇంత ఆదరణకు నోచుకుంది. గురు పూజోత్సవం నాడు ఎవరి గురువులను వాళ్ళు తమకు తోచిన రీతిలో సత్కరించి వేడుకలు జరుపుకుంటారు. ఈ విధంగా సమాజానికి ఆంధ్రత్యాల లాంటి శిష్యులను ఆదరించిన కొందరు గురువులైనా తలుచుకోవడం సముచితం. వీరనారి ఝాన్సీ రాణి పేరు చెప్పకుండా భారత స్వతంత్రోద్యమం గురించి మాట్లాడడం అసంభవం. అసలు ఝాన్సీ అన్న పదమే వీరత్వానికి పర్యాయపదంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఝాన్సీ లక్ష్మీబాయి గురు తాత్యా తోపే. తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన తాత్యా తోపే ఆమె నిరంతర అభిమానించింది, గౌరవించింది. తన శిష్యురాలి వల్ల ఆయన చరిత్రలో చిరస్మరణీయుడయ్యాడు. షికాగో సభలో తన ప్రసంగంలో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసి ప్రపంచ దృష్టిని భారతదేశం వైపు మళ్లించి స్వామి వివేకానంద తాను ఒక మంచి శిష్యుడని చాటుకున్నాడు. ఆయన గురువైన రామకృష్ణ పరమహంసకు కూడా గౌరవాన్ని అందించాడు. గొప్ప శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా ఆయన జీవిత చరిత్ర వింగ్స్ ఆఫ్ ఫైర్లో తను ప్రోత్సహించిన గురువు